హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సాన్వి నక్షిత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియోలో ఒక సింపుల్ అండ్ ఎమ్మీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? అయితే మీకు ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. అవే అండి చికెన్ డోనట్స్. పిల్లలకి డోనట్స్ అంటే చాలా ఇష్టం కదా, అందుకే చికెన్తో ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ ఎందుకు, లెట్స్ ఎంటర్ ఇంటు ద వీడియో. నేను ఈ వీడియోలో 250 grams ఆఫ్ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. అందుకోసమనే ఒక ఎగ్ని వేసుకొని ఆ ఎగ్లోకి చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు కారం వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత అందులోనే ఒక చిన్న స్పూన్ పాలను కూడా యాడ్ చేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ 250 grams ఆఫ్ బోన్లెస్ చికెన్ని యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసిన తర్వాత అందులోనే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దాని తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 teaspoon మిరియాల పొడి, 1/2 teaspoon గరం మసాలా, అందులోనే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. వీటితో పాటు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసిన తర్వాత మనం ఉడికించిన ఆలుని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇది కంపల్సరీ కాదండి, జస్ట్ ఆప్షనల్. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత అందులోనే కొంచెం చాట్ మసాలా, ఒక 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకోండి. చివరిగా వీటన్నిటితో పాటు ఒక 2 pieces బ్రెడ్ని ఇలా ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత వీటన్నిటినీ కలిపి ఒక 2 minutes పాటు మిక్సీ పట్టుకొని ఇలా వీడియోలో కనిపించేలా పేస్ట్ లాగా అయ్యే వరకు బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కవర్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్తో డోనట్ షేప్లో ప్రిపేర్ చేసుకోండి. అలా డోనట్ లాగా చేసుకున్న తర్వాత దాన్ని మనం ఎగ్ సూప్లో డిప్ చేయండి. అలా ఎగ్లో డిప్ చేసిన డోనట్ని తీసుకొని తర్వాత బ్రెడ్ క్రమ్స్ ఉన్న ఒక బౌల్లో కూడా అటువైపు ఇటువైపు బ్రెడ్ క్రమ్స్ అంటేలాగా డిప్ చేసేసి అన్నీ ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఇలా అన్ని డోనట్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ డోనట్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా లోపల నుంచి బాగా వేగేలాగా ఫ్రై చేసుకోండి. ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి పక్కన తీసుకోండి. అంతే అండి, చికెన్ డోనట్స్ రెడీ. వీటిని చిన్నపిల్లలకి కెచప్తో సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. Please do like, share and subscribe to my channel. Thanks for watching.